ఏంటంటే బంగాళదుంపలు ముక్కలు కట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. 4 దుంపలు ఈ నిమ్మకాయని ఈ ఆనియన్స్ ఒకటి ఆనియన్ అనమాట కట్ చేస్తా. 2 చూపించా కదా ఫ్రెండ్స్ మీకు, 2 టమాటా ముక్కలు అనమాట. ఇది 4 స్పూన్లు ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇదేమో గ్రీన్ పీస్ అనమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా చూడండి. ఈ స్పూన్తో 4 గరిటెలు అనమాట ఫ్రెండ్స్. నేను ఆయిల్ పోసింది. ఇది ఆయిల్ ప్యాకింగ్ అనమాట. ఆనియన్స్ టమాటాలు వేసేస్తున్నాను. కొంచెం కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అందాక ఏంటంటే మూత పెట్టేస్తున్నా. మూత తీసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా సరిపడినంత వేసుకుంటున్నాం. వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా వేసేస్తున్నానంటే నేను చూడండి. అప్పుడు వేసేసి మూత పెట్టేస్తా. ఇది మూత తీస్తున్నాం. ఇది ఓన్లీ ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే నేను ముందుగానే ఆలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను తర్వాత వేస్తాను అనమాట మిగిలిన అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇది మూత తీస్తున్నాం. స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఏమీ వేయలేదు నేను. ఒక స్పూనులు పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నిండా అనమాట. వేసి ఇంకా కొంచెం వేస్తున్నా. వేసి ఈ విధంగా కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇందులో ప్రస్తుతానికి నేను వాటర్ వేయలేదు. అయితే తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నా చూడండి. అంటే స్పూన్తో ఇట్లా చేతితో వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇది ఏంటంటే కారం కూడా వేసి మూత పెడతాను అనమాట. కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను కారంలో 1 స్పూన్ వేసి ఇంకా కొంచెం వేస్తున్నాను. కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా. ఇది ఇలా కుక్ అయింది. ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఒక 5 నిమిషాలు నేను ఇలా కుక్ చేస్తాను. మూత పెట్టేసి తర్వాత వాటర్ పోస్తాను అనమాట. అయిపోయినమాట. కూర కట్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. గ్రీన్ పీస్ బంగాళదుంప అంటే ఎక్కువ కనిపించట్లేదు. అంటే చిన్న కప్పుడే కదా నేను వేసింది గ్రీన్ పీస్ అనేది, ఎక్కువ అయిపోకుండా. కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ గ్రీన్ పీస్. ఇదన్నమాట. ఇది నా స్టైల్లో నేను ఇట్లా వండుతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వైట్ రైస్ బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ అనమాట.